హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో భారీగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి బలహీనపడింది. అయితే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం వర్షాలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కాగా, ఇక రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, కడప, చిత్తూరు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులు గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు 13 సెంటీమీటర్లు నమోదైంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 13 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం కరీంనగర్, వరంగల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, అదేవిధంగా నిజామాబాద్ ప్రాంతాల్లో నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వర్షాలు ఇదే విధంగా కొనసాగనున్నాయి. భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, కామారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి ఈ రోజు రాత్రి సమయంలో. ఇక ఆ తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఈదురుగాలతో కూడినటువంటి చిరుజల్లు కురుస్తాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.